శ్రీ గురు గణేష మాతృదేవో భవ పితృదేవో భవ. ఈరోజు మనం దేవునికి ఏవైనా కానుకలు సమర్పించాలా అనే అంశం గురించి మాట్లాడుకుందాం. దేవుడికి మనం ఏదైనా ఉపకారం చేస్తే మనకు ఏదో ఒక మొక్కు చెల్లించుకుంటాము, లేదా కానుకలు సమర్పించుకుంటామని మొక్కుకుంటాం. అసలు కానుకలు అంటే ఏమిటి, మొక్కులు అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. కానుకలు మొక్కులు రెండు ఒకటే పదం. అంటే వాటి యొక్క అర్థాలు వేరైనా అవి ఒకే విధానాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు ఒక అబ్బాయి 10th క్లాస్ కనుక పాస్ అయితే దేవునికి తలనీలాలు ఇస్తారని మొక్కుంటాడు. తర్వాత ఏదైనా ఒక మంచి పని జరిగి ఉద్యోగంలో ప్రమోషను, లేదు కాంట్రాక్ట్లో డబ్బు బాగా వస్తేనో, లేదు ఏదైనా వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందుతానో, లేదు ఫారెన్ వెళ్ళి డబ్బు బాగా సంపాదిస్తానో దేవుడికి ఒక కానుక సమర్పించుకుంటాను అంటాడు. కానుక అంటే ఇక్కడ ఒక బంగారు వస్తువు, బంగారు కిరీటము, వెండి కిరీటము, లేదు రత్నాల హారము, ఇలా వారి వారి తాహతను బట్టి భగవంతునికి సమర్పించుకుంటూ ఉంటారు. తప్పులేదు. ఎందుకంటే మనకు ఏదైనా ఒక పని జరగాలి అంటే దానికి ఖచ్చితంగా దైవ సంకల్పం ఉండాలి. మన దగ్గర ఆర్థికంగా ఎంత డబ్బు ఉన్నా, మనకు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా, సహాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా, చిట్ట చివరికి భగవంతుని యొక్క అనుగ్రహం లేకుంటే నీవు చేసే పనిలో విజయం సాధించలేవు. ఇది ముమ్మాటికి నిజం. కొంతమందికి ఎంత చేసినా కలిసి రాదు. కొంతమందికి ఎన్ని పనులు ప్రారంభించినా కొంతకాలం జరిగి మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. కొంతమందికి పని మొదలు పెడదామంటేనే వెంటనే ఏదో ఆటంకం వచ్చి ఆగిపోతూ ఉంటుంది. కారణం ఏమిటి? కారణం ఏంటంటే భగవంతుని యొక్క కృప మనకు లేదని, మనం చేసే పనిలో ఆయన ఆమోదం లేదు అని తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం పూర్తిగా భగవంతుడినే నమ్మి భగవంతుడినే చేస్తే మంచిదా అండి అంటే నేను అలా అంటలేదు. కొంతమందికి వ్యాపారాలు బాగా చేస్తున్నా నష్టం రావచ్చు. అలాగే బాగా కష్టపడుతున్నా కూడా సరైన మార్కులు రాకపోవచ్చు. అలా అని దేవుడు వాళ్ళకి కరుణ చూపించట్లేదా, వాళ్ళ యందు సరిగా ఉండట్లేదా అంటే దాన్ని మనం ఖండించాల్సిందే. ఎందుకంటే భగవంతుడు అందరినీ ఒకే విధంగా చూస్తాడు. కానీ మనమే భగవంతుణ్ణి విడిగా చూస్తాము. అంటే ఎలా అంటే మనం చేసే పనిలో స్వచ్ఛత, నిజాయితీ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు కూడా దాన్ని మనకు, ఆ పనికి మనకు సపోర్ట్ చేసి ఆయన తన యొక్క అండదండలను మనకు అందిస్తాడు. మనం చేసే పనిలో నిజాయితీ లేక అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు ఉంటే భగవంతుడు వాటిని ఒప్పుకోడు. కాబట్టి మనం చేసే పని నిజాయితీగా మంచిగా ఉంటే భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అందుకే నేదైనా పని అయిన వెంటనే మొక్కుకొని అది అవ్వకపోతే దేవుడిని నిందించడం వల్ల ఉపయోగం లేదు. దేవుడు ఎప్పుడూ ఎవరికి కూడా అన్యాయం చేయడు. అది నీ లోపమే కారణము. నీలో ఏదో లోపం ఉంచుకొని నువ్వు దాన్ని సరిగా చేయలేక ఆ నెపాన్ని భగవంతుడి నెడితే అది ఎవరు ఏం చేయలేము. అసలు భగవంతుడు ఎవరిని ఏమీ కోరడు. ఆయన సర్వాంతర్యామి. అన్ని జీవులలోనూ, అన్ని వృక్షాలలోనూ, ఈ ప్రపంచమంతా కూడా ఆయనే ఉన్నాడు. గాలిని ఆయనే, నీరు ఆయనే, చెట్లు ఆయనే, పర్వతాలు ఆయనే. మరి ఇన్ని ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా మనం చేసేది ఇచ్చేది ఏముంటుంది? ఏమీ లేదు. ఆ భగవంతుడు
తయారు చేసి మనకి ఇచ్చిన దానిని మళ్ళా తిరిగి మనం ఆయనకి సమర్పించుకుంటున్నాం తప్పితే ప్రత్యేకంగా మనం తయారు చేసింది, మనం ఏదో సృష్టించింది అంటూ ఏదీ లేదు. ఈ సృష్టిలో మొత్తం సృష్టించేది భగవంతుడే. కాబట్టి భగవంతుడు సృష్టించిన దాన్ని మళ్ళా మనం భగవంతుడికే సమర్పించుకుంటూ సంతోషాన్ని పొంది, హమ్మయ్య నాకు ఈ మంచి పని అయినందుకు భగవంతుడికి ఈ సమర్పించుకుంటున్నాను అనే సంతోషంతో మన ఆత్మతృప్తి కోసం చేయటమే కానీ భగవంతుడు దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించడు. ఇవ్వకపోయినా ఆయనేం బాధపడ్డు, ఇచ్చినా ఆయనేం సంతోషపడ్డు. కాబట్టి భగవంతుణ్ణి మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు భగవంతుడి ఆశీస్సులు మనకు ఖచ్చితంగా ఉండి ఆ పని నిర్విఘ్నంగా కొనసాగాలని, అలా కొనసాగి విజయం సాధించాలని కోరుకుంటూ మనకు తోచిన దాన్ని భగవంతునికి ఇవ్వటంలో తప్పు లేదు. కాబట్టి దీన్నే మనం కోరికలు తీర్చే భగవంతుడు కానీ మన దీన్నే మనం కానుకలుగాను ఏదో ఒక రూపంలో భగవంతునికి మనం సమర్పించుకుంటాము. కాబట్టే కానుకలు మొక్కులు అనేవి మనిషికి మంచిదే. అది కూడా మన యొక్క పరిధి దాటి కాకుండా మంచి పనులు చేస్తూ ఆ యొక్క కానుకలు మొక్కులు చెల్లించుకుంటే భగవంతునికి మంచిదే, మనకు మంచిదే. వస్తే